హాయ్ అండి, ఈ మొబైల్ వచ్చేసి OnePlus 7 Pro మొబైల్. ఈ డిస్ప్లే కంప్లైంట్. ఈ మొబైల్ వచ్చేసి ఎడ్జ్ డిస్ప్లే వస్తుంది. ఈ డిస్ప్లే ఎలా పోయిందంటే ఫస్ట్ కింద పడి లైన్ వచ్చిందంట. అలానే వాడుకున్నారు కొన్ని రోజులు. ఆ లైన్ పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ కింద పడిందంటే ఇంకా అసలు డిస్ప్లే బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఫుల్ బాడీ చేంజ్ చేస్తున్నాం. ఈ మొబైల్ కలర్ వచ్చేసి బ్లూ. మనకి బ్లూ అవైలబుల్ లేదు, ఓన్లీ గ్రే ఉంది. ఈ మొబైల్ బ్యాక్ ప్యానల్ మనకు ఈజీగా వచ్చేసింది, ఎందుకంటే కింద పడి పగిలిపోవడం వల్ల. లేకపోతే దీన్ని హీట్ చేసి స్ప్రే వేసుకుని మీద తీయాల్సి వచ్చేది. అన్ని స్పేర్ పార్ట్స్ తీసేయాలి మనం ఈ బాడీ దీనిలో నుంచి, కొత్త దాంట్లోకి మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి. ఇవి వచ్చేసి మనకు సిగ్నల్ వైర్స్, మొబైల్ సిగ్నల్స్ వైర్. డిస్ప్లే కనెక్టర్, ఇది స్లిమ్ స్లాట్ ఉంటుంది, కింద తీసేస్తేనే సిసి బోర్డ్ వస్తుంది మనకి. ఈ టైప్ సి ఛార్జింగ్ ఫీమేల్ సాకెట్. దీని కింద ఫింగర్ ప్రింట్ ఉంటుంది, సెన్సార్ ఉంటుంది. యాంటీనా రిమూవ్ చేస్తే మన మదర్ బోర్డ్ బయటకు వస్తుంది. పాపప్ కెమెరాది మోటార్ జాగ్రత్త తీయాలి. ఇది పోయిందంటే మళ్ళీ ఈ మోటార్ దొరకవు మనకి. దీనిలో వచ్చేసి ఆల్ పార్ట్స్ రిమూవ్ చేశానండి. ఈ పార్ట్స్ అన్ని న్యూ ఫ్రేమ్లో ఇన్స్టాల్ చేయాలి. ఈ బ్యాటరీలో ఛార్జింగ్ ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం మనం. మినిమం మన డిస్ప్లే 3.8 వోల్ట్ ఉండాలి డిస్ప్లే అవ్వాలంటే. ఇది 4.7 ఉంది మనకి చాలు. ఇది న్యూ డిస్ప్లే అండ్ ఫ్రేమ్. ఇప్పుడు ఆ పార్ట్స్ అన్ని దీంట్లో ఇన్స్టాల్ చేద్దాం మనం. ఇక్కడ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇన్స్టాల్ చేయాలి. ఇదే ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇది వైబ్రేటర్, ఈ మొబైల్ వైబ్రేషన్ వస్తుంది కదా ఇది.
వచ్చేసి ఇయర్ రింగర్ అండి. సారీ అండి, ఇక్కడ నేను చూసుకోలేదు, ఇది ఫ్రేమ్ కిందకి వెళ్ళిపోయింది. అలా మీకు బిగించేది కనిపించదు. ఓల్డ్ కెమెరా లెన్స్ అండి, ఇది కొంచెం పాడైపోయింది లెన్స్. ఈ ఫ్లాష్ లైట్ రిమూవ్ చేద్దాం మనం దీని నుంచి. ఈ ఫ్లాష్ లైట్ రిమూవ్ చేసి మనం న్యూ దాంట్లో ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, న్యూ లెన్స్కి మనం ఫ్లాష్ లైట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ ఆన్ చేసి చూద్దాం. డిస్ప్లే ఆన్ అయిన తర్వాత చూడండి, డిస్ప్లే క్వాలిటీ చూడండి, బాగుంటుంది. ఇది 2K డిస్ప్లే, హెచ్ డిస్ప్లే. ఇది కెమెరా క్లారిటీ కూడా బాగుంటుంది కొంచెం. ఇది వచ్చి ఆండ్రాయిడ్ 12తో ఉందండి ఇప్పుడు. కాకపోతే ఇది నీకు లైన్స్ వస్తున్నాయి, కొంచెం భయపడుతున్నారు అప్డేట్స్లో.
ఏది ఇప్పుడు ఆండ్రాయిడ్ 12లోనే ఉంది అప్డేట్. ఇంతకుమించి అప్డేట్ రావు దీనికి. 8 నుంచి అప్డేట్స్ ఇస్తామన్నారు కానీ 7కి అప్డేట్ లేదు. 7 Pro, 70 Pro. ఈ మొబైల్ డిస్ప్లే అయితే బాగుందండి. ఇంకా బ్యాక్ డోర్ ఇన్స్టాల్ చేద్దాం. కెమెరా స్ట్రిప్ అండి, సారీ ఫ్లాష్ లైట్ స్ట్రిప్ అది. బ్యాక్ ప్యాన్లు మనకి స్ట్రాంగ్గా ఉండటం కోసం మనం మళ్ళీ రబ్బర్ బ్యాండ్స్ వేస్తున్నాము. ఇది కనీసం 1 hour ఉంచాలి. ఇది 2 days తర్వాత అండి వీడియో తీస్తున్నది. కస్టమర్ వీడియో తీసుకుంటా అంటే తీసుకొచ్చారు. ఈ మొబైల్తో తీసిన కొన్ని ఫొటోస్ వీడియో చివరిలో పెడతానండి, చూడండి. ఈ వీడియో వచ్చేసి ఇంతే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.